ఏం తినొద్దు అనేది గుర్తుంచుకోండి. ముఖ్యంగా సీ ఫుడ్ అండి, దీనికి దూరంగా ఉండండి. మటన్ ఇలాంటి వాటికి కూడా దూరంగా ఉండండి, ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. అలాగే ఇక ఏం తినాలి అంటే తినాల్సినవేవో మొత్తం లిస్ట్ ఇచ్చేస్తున్నాను, ఇక్కడ చూడండి. అవన్నీ కూడా ఏమాత్రం అవకాశం ఉంటే, ఏది అందుబాటులో ఉంటే, ఏది తక్కువ ఉంటే అది తినండి. అన్నిటికంటే ముఖ్యంగా అసలు ఈ బాధ ఎందుకు వస్తోంది, మనం తినే ఫుడ్లో ప్యూరిన్లు అని ఉంటాయండి. ఈ ప్యూరిన్లు బాడీలో నిల్వ ఉండిపోయి అది యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అయిపోయి ఈ సమస్య వస్తుంది అంటున్నారు. అలాగే తక్కువ వాటర్ తీసుకున్న మెటబాలిజం డౌన్ అయిపోయినా కానీ ఇది వస్తుంది. అంటే వాటర్ గట్టిగా తాగండి, ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీలో ఉండండి, హాయిగా ఉండొచ్చు. ఇందులో భయపడక్కర్లేదండి. వాటర్ ఎక్కువ తాగండి, యాక్టివిటీలో ఉండండి. ఇంకో ప్రధానమైన సమస్య చలికాలం మూత్రపిండాల సమస్య వచ్చేస్తూ ఉంటుందండి. ఎప్పుడైతే మూత్రపిండాలు సరిగ్గా లేవో యూరిక్ యాసిడ్ నిల్వలు పెరిగిపోతూ ఉంటాయి. దానికి సంబంధించి చాలా వీడియోలు చెప్పాను. మరి మంచి సమాచారం కదా, షేర్ చేయండి.